డబ్బు గురించి పాజిటివ్ వైబ్రేషన్ కూడా క్రియేట్ చేసుకోవచ్చా? ఎస్ అవునండి. ధర్మో రక్షిత రక్షిత యద్భావం తద్భవతి. అవునండి, పాజిటివ్ వైబ్రేషన్ మీరు సృష్టించుకోవచ్చు. ఎప్పుడైనా సరే డబ్బు పట్ల మీరు పాజిటివ్ వైబ్రేషన్స్తో ఉంటేనే పాజిటివ్గా మనీ ఆకర్షించబడుతుంది. ఎందుకంటే మనీ ఈజ్ హైయెస్ట్ పాజిటివ్ ఎనర్జీ మేడం. అది మీ దగ్గరికి రావాలి అంటే ఫస్ట్ మీ లోపల ఆ ఎనర్జీ సిస్టమ్ మారాలి. డబ్బు సంపాదించడం నిజంగా చాలా కష్టం అని మీరు ఎప్పుడైతే భావిస్తుంటారో నిజంగానే కష్టం అవుతుంది. నాకు క్లయింట్స్ ఎవరూ రావట్లేదని మీరు పదే పదే ఆలోచిస్తుంటే ఆ విధంగానే వస్తుంది. ఎందుకోసం అంటే యద్భావం తద్భవతి. మీరే ఒక జనరేషన్ మేడం. బట్ కొంత ఇప్పుడే రాకపోవచ్చు. మనం రిలీజ్ చేసిన ప్రతి ఆలోచన, ప్రతి మాట చాలా జాగ్రత్తగా మాట్లాడుతుండాలి. అండ్ వదిలే ప్రతి ఆలోచన కూడా చాలా జాగ్రత్తగా మనం రిలీజ్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఎప్పుడైతే మనం నెగిటివ్గా రిలీజ్ చేస్తామో నెగిటివిటీ ఆకర్షించబడుతుంది. మనీ రావాలని మీరు కోరుకుంటున్నారు మేడం. ఏం కోరుకుంటున్నారు మీరు? మనీ రావాలని మీ జీవితంలో కోరుకుంటున్నారు. ఎప్పుడైతే మీకు మనీ రావాలని మీరు కోరుకున్నారో అలాంటి ఆలోచన విధానాన్ని మీరు కలిగి ఉండాలి. సపోజ్ మీకు ఎలా పెంచుకోవచ్చు పాజిటివ్ ఎనర్జీ అంటే డబ్బును మీరు రోజు కూడా రాత్రి పడుకునే ముందు కౌంటింగ్ చేయండి. మనీ ఉంటుంది కదా, మనీని కౌంటింగ్ చేయండి. ఎందుకు మీరు అనొచ్చు, మనీ లేకుంటే సెస్ ఎంతో కొంత మేడం ఇంట్లో 5 రూపీస్ లేదా 10 రూపీస్ ఎంత ఉంటే ఎంత ఉంటుంది ఉన్నది కౌంట్ చేసుకోమంటారు. మీ దగ్గర ఎంత ఉంటుందో కౌంటింగ్ చేయండి. ఎందుకు కౌంటింగ్ చేసినప్పుడు థ్యాంక్ యూ అని చెప్పండి. ఎందుకోసం అంటే మనీతో కనుక మీ రిలేషన్షిప్ సరిగ్గా లేదనుకోండి, మీ వైబ్రేషన్ సరిగ్గా ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం, మీరు ఒక ఫ్రెండ్ ఉన్నాడు మేడం. మీ ఫ్రెండ్ మీకు మంచి రిలేషన్షిప్ ఉంటే మీతో ఉండడానికి ఇష్టపడుతుంటారు. మీ రిలేషన్షిప్ సరిగ్గా లేనప్పుడు ఆ ఫ్రెండ్ సరిగ్గా ఉండడానికి ఇష్టపడరు. మీరు అనొచ్చు, సార్ మనీ అనేది మనం చూడలేము కదా సార్ అంటారు. బట్ అది ఎనర్జీ మేడం, కంటికి కనపడదు. చూడండి, పవర్ ఉంటుంది మేడం, కంటికి కనపడుతుందా? కానీ లేదని చెప్పగలుగుతావా? డెఫినెట్లీ పవర్ ఉంటుంది. అలాగే మనీ ఈజ్ ఎనర్జీ మేడం. ఆ మనీ మీకు రావాలి అంటే మీలో పవర్ఫుల్ పాజిటివ్ ఎనర్జీ ఉండాలి. లైక్ అట్రాక్ట్స్ లైక్, అంటే ఒక ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అవుతూ ఉంటుంది. మరి ఆ పాజిటివ్ ఎనర్జీ మన లోపల రావాలంటే మనీ పట్ల ప్రతిరోజు ప్రతి క్షణం కూడా పాజిటివ్గా ఆలోచించాలి. నేను చెప్పాను రాత్రి పడుకునే ముందు కౌంటింగ్. డబ్బు, సంపద, ఐశ్వర్యాన్ని ప్రతిరోజు ఎక్కువగా రిపీట్ చేయాలి. ఏంటి? డబ్బు, సంపద, ఐశ్వర్యం. మీరు నడుస్తుంటారు, ఖాళీగా ఉన్నారు, చేసుకోవచ్చు. అంటే బస్సులో జర్నీ చేస్తున్నారు, లేదా ట్రైన్లో జర్నీ చేస్తున్నారు, లేదా ఫ్లైట్లో జర్నీ చేస్తున్నారు. మీరు ఎక్కడ జర్నీ చేసినా మీ మనసులో డబ్బు గురించి ఆలోచన చేయాలి. చాలా మంది అంటుంటారు, అంటే ఉన్న వాళ్ళ దగ్గరే ఇంకా డబ్బు ఎక్కువ వస్తుంది, లేని వాళ్ళు అలానే ఉండిపోతారు. దీనికి ఎందుకో చెప్తారా? కరెక్ట్ మేడం, నిజంగా మీరు అనే పాయింట్ కరెక్ట్. ఎందుకంటే ఉన్న వారి దగ్గరికి చూడండి మేడం, వారి దగ్గర ఏముంది మేడం? డబ్బు. ఈ డబ్బు మరింత డబ్బును ఆకర్షించుస్తుంది. లేని దగ్గర ఏముండదు, మనీ లేదు. అది అందుకోసమే రాదు. అంటే ఎప్పుడైనా సరే మీకు మనీ రావాలి అంటే మీ దగ్గర మనీ ఉంటే త్వరగా వస్తుంది. అందుకు మీరు ఎవరైనా బయట నుంచి వాళ్ళు మీకు మనీ ఇవ్వాలంటే మీరు డబ్బు ధనవంతులైతే మీకు పిలిచి మరీ ఇస్తారు. డబ్బు లేని వారిని ఎవరైనా ఇస్తారా మీరు? అంటే ఆల్రెడీ ఉంటే మీకు వస్తుంది. అందుకోసం మన వ్యాలెట్లో కూడా మినిమం ఒక 1000-2000 రూపీస్ ఎట్లా కొంత మెయింటైన్ చేయమని చెప్తాను. ఇప్పుడు అందరూ ఫోన్పే, గూగుల్ పే వచ్చిన కానీ అంతా కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అయిపోయిందండి హరిత గారు. ఎవరు కూడా మనీని క్యారీ చేయట్లేదు. కానీ నేను ఏమంటానంటే మీకు డబ్బు రావాలంటే మాత్రం మనీని ఎంతో కొంత అమౌంట్ మీరు క్యారీ చేయండి. ఇంకా వీలైతే 786 నోట్స్ ఉంటాయి, కొన్ని ఏంజల్ నెంబర్స్, వాటిని క్యారీ చేయండి. అది చేస్తూ ఒక ఫీల్ అండ్ వైబ్రేషన్లోకి వచ్చేయండి. నాకు మనీ వస్తుంది. ఎప్పుడైతే ఆ మనీకి సంబంధించిన ఆలోచనలు మీరు పదే పదే చేస్తుంటారో మీకు మనీ అనేది ఒక ప్రవాహం లాగా వస్తుంది. ఎంత ప్రయత్నించినా ఎన్ని అనుకున్నా డబ్బు రావట్లేదు అని అనుకునే వాళ్ళకు మీరు ఏం చెప్తారు? అయితే నేను ఏమంటానంటే మా క్లాసెస్ చాలా హెల్ప్ అవుతాయి మేడం. ఎందుకంటే మా క్లాసెస్లో మేము ఏం చెప్తామంటే వాళ్ళు బేసిక్స్ నుంచి మొదలు పెడుతుంటాం. వాళ్ళకి ఎందుకు మనీ రావట్లేదు, రావాలంటే ఏం చేయాలి, ఎలాంటి అఫర్మేషన్స్ను ఎలా రిపీట్ చేయాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మేము చెప్పడం జరుగుతుంది మేడం. అంటే ఎలా చెప్తారు? ఎగ్జాంపుల్స్ ఏమైనా చెప్తారా? అయితే క్లాస్లో రాగానే సపోజ్ అందరూ కూడా సపోజ్ మనీ బ్లాక్స్తో ఎక్కువ మంది వస్తుంటారు. అంటే కొంతమందికి జాబ్ లేదు, జాబ్ రావాలని కోరుకుంటూ వస్తారు. కొంతమందికి బిజినెస్లో గ్రోత్ కావాలి, క్లయింట్స్ని ఆకర్షించాలి, క్లయింట్స్ వస్తలేరు, వచ్చిన క్లయింట్ ఉండట్లేదు, డబ్బులు రావట్లేదు. సో అలాంటి వాళ్ళకి మేము ఏం చేపిస్తామంటే ప్రాపర్ ట్రైనింగ్ అనేది మేము ఇస్తూ ఉంటాం. మంచి మెడిటేషన్ అంటే టీటా స్టేట్ మేనిఫెస్టేషన్ ఒక టెక్నిక్ నేర్పిస్తుంటాం. ప్రతిరోజు అఫర్మేషన్స్ రాపిస్తుంటాం. ఎందుకు రాపిస్తామంటే రాపిస్తున్నంతసేపు వారి మనసు ఎక్కడ ఉంటుంది? ఆ పేపర్ పైన ఉంటుంది. సో అలా రాయడం వల్ల వాళ్ళ మనసు అనేది అక్కడ ఉండడం వల్ల డబ్బులు వస్తాయి. అంటే మన మనసుని చూడండి మేడం, విద్యార్థులు అయితే చదువుపైన ధ్యాస పెట్టమంటారు మేడం. ఎందుకంటే వాళ్ళ మనసులో క్రికెట్ అనో సినిమాలోనో ఉంటే శ్రద్ధ ఉండదు. అక్కడ శ్రద్ధవాన్ లభతే జ్ఞానం, శ్రద్ధవాన్ లభతే ధనం. ఓన్లీ చదువు ఒకటే ఇంపార్టెంట్ కాదు కదా, అన్నిట్లలో యాక్టివ్ గా ఉండాలి. పిల్లలకు స్పోర్ట్స్ కూడా ఇంపార్టెంటే కదా. అందుకోసం ఏం చేయాలంటే 3 గంటలు చదివే సబ్జెక్ట్ 1 అవర్ చదవమంటారు. సో దానివల్ల 2 అవర్స్ మిగులుతాయి కదా, స్పోర్ట్స్ ఆడుకోవచ్చు. అంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్. దాంతోపాటు ఎలా చదవాలో కూడా నేర్పాలి. సో మా క్లాసెస్లో అది కూడా ఉంటుంది. పిల్లలకు ఏంటంటే బోనస్గా మేము ఇస్తూ ఉంటాం మెమరీ ట్రైనింగ్స్ అనేది. మేము ఎలా అంటే చూడండి మేడం, ఎవరైతే పేరెంట్స్ అటెండ్ అవుతారో వాళ్ళ పిల్లల్ని కూడా మేము టేక్ కేర్ చేస్తాం మేడం. ఎందుకంటే వాళ్ళ పిల్లలకి ఏం అవసరం? మెమరీ స్కిల్స్ అవసరం. సో పిల్లలు కూడా అటెండ్ అవ్వచ్చు, పిల్లలు కూడా వినొచ్చు. మేము ధ్యానం చేపిస్తాం మేడం. మెడిటేషన్ చేయడం వల్ల ఫోకసింగ్ లెవెల్ పెరుగుతుంది కదా మేడం.
కాన్సన్ట్రేషన్ లెవెల్ పెరుగుతున్నాయి కదా. సో అక్కడ మేము ఏం చేపిస్తామంటే కాన్సన్ట్రేషన్ లెవెల్ పెరగడం వల్ల వారి జీవితంలో ఏది కావాలనుకున్నా వారు ఫాస్ట్గా వారు ఆకర్షింపజేస్తుంటారు, అంటే చేసుకుంటారు. సపోజ్ మనీ కావాలి మేడం, వాళ్ళకి ఏం కావాలి? మనీ కావాలి, అందరికీ కావాలి. అందరికి కావాలి. మనీ కావాల్సినప్పుడు మనీ పైన పూర్తి ఫోకస్ అనేది కేటాయించాలి. అంటే ఉదాహరణ చూడండి మేడం, చాలా మంది అనుకుంటారు నేను కేటాయిస్తే, బట్ రోజుకు ఒక వ్యక్తికి 60,000 నుంచి 80,000 రకాల ఆలోచన వస్తాయి. బట్ ఎన్ని ఆలోచనలు మనీ పైన ఉంటున్నాయి? ఎక్కువ ఆలోచన లేవు. వారి ఇంట్లో ఇలా జరిగింది, వీరి ఇంట్లో జరిగింది, ప్రపంచంలో ఇది జరిగింది, డైవర్ట్ అవుతూ ఉంటాం కదా. Yes, అది మనిషి నేచర్ కదా. ఎస్ మేడం, ఎస్ ఒకే నిజంగా దాని మీద కాన్సన్ట్రేషన్ గా ఉండలేరు కదా. ఎస్ ఎస్ అదే అవుతుంది. ఇప్పుడు ఏం ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక వ్యక్తి తను అనుకున్నటువంటి లక్ష్యం పైన ఫోకస్ చేయలేకపోతున్నాడు. అంటే సింపుల్ చెప్పాలంటే హరిత గారు, బాడీ ఇక్కడ ఉంటుంది మేడం, మైండ్ ఎక్కడ ఉంటుంది? ఎక్కడో ఉంటుంది. మరి మైండ్ ఎక్కడో ఉంటే మనసు ఎక్కడ ఉంటుందో అక్కడ శక్తి ఉంటుంది. నువ్వు మనసులో ఏదైతే నింపుకుంటావు, ఇప్పుడు డబ్బు గురించి మీరు అన్నారు హైయెస్ట్ వైబ్రేషన్ అని, డబ్బు గురించి ఎక్కువ ఆలోచన మనం పదే పదే చేస్తూ మన మనసు నిండా డబ్బు ఆలోచన కలిగి ఉండడం వలన డబ్బును ఆకర్షింపజేసుకుంటాం. మరి ఎలా అంటారు? మనం ప్రాక్టికల్స్ మేము నేర్పిస్తాం అది. సో అంత ఈజీ ఏం కాదు మేడం. అంటే నేను ఏమంటానంటే మొత్తం ప్రాక్టికల్గా ఎంతో కానీ ఇంతవరకు నేను హైయెస్ట్ బ్యాచెస్ దాదాపుగా 155 బ్యాచ్లు మేము చేసాం మేడం. 156వ బ్యాచ్ రన్ అవ్వబోతుంది. సో నేను ఇన్ని బ్యాచెస్ నేను రన్ చేసినప్పుడు నాకు అనుభవంతో నేను చేసుకుంది ఏంటంటే, ఎవరైతే పూర్తి శ్రద్ధతో చేస్తున్నారో వాళ్ళకే రిజల్ట్స్ వస్తున్నాయి. కొంతమంది ఇలా వస్తారు, రేపు రారు. వాళ్ళకి వస్తాయి మేడం రిజల్ట్స్? రాదు. ఈరోజు రావాలి, రేపు రావాలి, ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాలి. సక్సెస్ అయ్యే వరకు ప్రయత్నించాలి. సక్సెస్ అయ్యేంత వరకు ప్రాక్టీస్ చేయాలి. సక్సెస్ అయ్యేంత వరకు ప్రాక్టీస్ చేయాలి. ఎప్పుడైతే ఒక మనిషి సక్సెస్ అయ్యేంత వరకు ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళకు రిజల్ట్స్ అనేది రావడం జరుగుతుందండి హరిత. మన మనసు మన ఆధీనంలో ఉంటే ఏదైనా చేయగలమా? ఎస్, ఏదైనా చేయొచ్చు. అందుకోసమే కదా మెయిన్ ఏంటంటే మన మనసును మన ఆధీనం తెచ్చుకోవాలి. ఆధీనం తెచ్చుకోవాలంటే ప్రాక్టీసింగ్ చేయాలి. ఒక ప్రాక్టీస్ నేను ఏం చేస్తానంటే ఎలా చేయాలి మా ప్రాక్టీస్ క్లాసులో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి హరిత గారు. మీ క్లాసెస్కి అటెండ్ అవ్వడం ఎలాగా? ఎస్, మా క్లాసెస్కి అటెండ్ అవ్వాలంటే గూగుల్ ఫామ్ అనేది ఇవ్వడం జరిగింది మేడం. ఆ గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేసిన వెంటనే మా టీమ్ మెంబర్స్ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తారు. ఇప్పుడు ధనాకర్షణ క్రియ అనేసి శ్రీచక్ర ధనాకర్షణ మీరు తెలుసు, ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. మీకు తెలుసు శ్రీచక్రం అనేది చాలా పవర్ఫుల్ అండి. డబ్బును రావాలి అంటే శ్రీచక్రంపై పట్టును సాధించాలి. ఎవరైతే శ్రీచక్రంపై పట్టును సాధిస్తారో వాళ్ళకు డబ్బు అనేది వస్తుంది. వారు ఆకర్షింపజేసుకుంటారు, ఎలా అయినా సరే వారిని ఆకర్షింపజేసుకుంటారు. వాళ్ళు ఆకర్షింపజేసుకోవడం వలన వాళ్ళకి ప్రతి దాంట్లో కూడా రంగంలో రాణిస్తారు. ఆ విధంగా మా ప్రాక్టీసెస్ ఉంటాయండి హరిత గారు. ప్రాసెస్ ఏంటండి? సో గూగుల్ ఫామ్ అనేది కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో ఉంది. మీరు ఫిలప్ చేసిన వెంటనే వాట్సాప్ గ్రూప్ లింక్ వస్తుంది, అందులో జాయిన్ అవ్వండి. ఒకవేళ రాకుంటే మాత్రం మా టీంకి కాల్ చేయండి, మా టీం హెల్ప్ చేస్తారు. థ్యాంక్ యూ విజయ్ గారు. విశ్వం విజయ్ గారి లా ఆఫ్ అట్రాక్షన్ ఆన్లైన్ క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్. సర్వే జన సుఖినో భవంతు, సమస్త లోక సుఖినో భవంతు.